హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఇదేంటంటే చాలా కాలంగా అడుగుతున్నారండి కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే అందరూ చూడరు ఈ రీడింగ్ ఇది కెరీర్ రీడింగ్ అన్నమాట సో మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ జాబ్ లేదంటే మీ బిజినెస్ న్యూ ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు మనీ రిలేటెడ్గా మీకు ఎలా ఉండబోతుంది ఈ నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఇప్పుడు సెప్టెంబర్ ఉన్నాం కదా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్నమాట సో ఈ 2025 ఎండింగ్ లోపల మీరు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ కెరీర్ ఎలా ఉండబోతుంది అది జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు రీడింగ్ చూద్దాము ఇది రెండు భాగాలుగా చేశానండి ఒకటి ఫస్ట్ పైల్ వచ్చేసి 1 to 15 మీ బర్త్డే కానీ అయింటే కనుక మీరు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరలో పుట్టింటే కనుక అది మీకు రీడింగ్ వర్తిస్తుంది సెకండ్ పైల్ వచ్చేసి 16 to 31 ఒకవేళ మీ బర్త్డే 16 to 31 ఉంటే కనుక అది మీరు పైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు బర్త్డే తెలీదు అనుకుంటే నంబర్ 1 నంబర్ 2 పైల్స్ ఏదో ఒకటి నంబర్ సెలెక్ట్ చేసుకోండి అది ఫస్టా సెకండా అనేది పైల్ సెలెక్ట్ చేసుకోండి మీకు నంబర్ 1 ఇష్టమా నంబర్ 2 ఇష్టమా దాని ప్రకారంగా పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి సరేనా సరే స్టార్ట్ చేద్దామండి రీడింగ్ ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి ఖచ్చితంగా మీకు రీడింగ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి ఇంకా మీకు ఏ రకమైన రీడింగ్స్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూసాను నేను థర్డ్ పార్టీ రీడింగ్ చేయమని ఎవరో పెట్టారు చేస్తానండి కానీ కెరీర్ రీడింగ్ ఎన్నోసార్లు మీరు అడిగారు జాబ్ గురించి కెరీర్ గురించి సో అందుకని ఈరోజు చేస్తున్నాను కొంతమంది చూస్తారు వ్యూవర్స్ చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి కానీ నేను అందరికీ హ్యాపీగా ఉంచాలి కాబట్టి నేను ఈ రీడింగ్ చేస్తున్నాను స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా పైల్ నంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మీ గైడెన్స్ ఏంటి ఏంజిల్ ఒరకిల్ గైడెన్స్ డెక్ కదా సో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి పైల్ నెంబర్ 1కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నో ఓకే సో మీరు మనసులో ఏదైనా ఒక జాబ్ కానీ లేదన్నా ఒక ఆలోచన కానీ పెట్టుకొని ఉన్నారంటే దానికి ఆన్సర్ వచ్చి నో అంటే మనకి నో అని చెప్పారంటే మనకు అది చాలా బాధగా అనిపిస్తుంది కానీ మీకోసం దేవుడు వేరే ఇంకేదో ఆలోచించి పెట్టారనమాట సో దానికోసం అని చెప్పేసి మీరు బాధపడాల్సిన పని లేదు మీరు ఇప్పుడు ఏదైతే ఒక చిన్న ఆలోచనతో ఉన్నారో కానీ మీ గురించి దేవుడు యూనివర్స్ ఇంకా పెద్దగా ఆలోచించుంటారు కానీ ప్రస్తుతానికి మీరు ఏ క్వశ్చన్తో అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో దానికైతే ఆన్సర్ నో ఓకే దానికి మీరు అనుకున్న విధంగా జరగదు అది వేరే విధంగా వెళ్తుంది సో మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి కొంతమంది చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఆశలు పెట్టేసుకొని ఉంటారు సడన్గా జరగలేదంటే చాలా బాధకు గురవుతారు అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను సో మీరు ఒకటి ఆలోచించారు కానీ దేవుడు ఇంకొకటి ఆలోచించారు సో మీరు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి ఓకే 5 of swords 5 of wands queen of pentacles ఓకే సో ఇంకా కార్డ్స్ ఇద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మీకు మే మంత్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంది మే మంత్లో ఒకవేళ మీరు ఉద్యోగం మానేసి ఉండొచ్చు లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు ఆఫీసులో పాలిటిక్స్ ఎక్కువగా ఉండొచ్చు సో ఈ ఒక్క కార్డ్ తీసినాక ఇంకా చెప్తాను ఓకే ఓకే సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉందండి మీకు ఏదో ఒక ఉద్యోగం పోవడం లాంటిది ఏదో జరిగిందండి మీకు అది మే మంత్లో అని కనిపిస్తూ ఉంది నాకు చాలామందికి మీకు ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు చెప్పండి లేదంటే 5 months ముందు మీకు జాబ్ పోయింది ఓకే అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ కనిపిస్తుంది కదా సడన్గా వాళ్ళు చెప్పిండొచ్చు ఇంకా నీవు
పుట్ డౌన్ యువర్ పేపర్స్, నువ్వు అంటే రిజైన్ చేసే అనేసి వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీ లైఫ్లో అనేది చాలా అలజడి అనేది వచ్చింది, చాలా అప్స్ అండ్ డౌన్ అయిపోయింది మీ లైఫ్. చాలా టెన్షన్ పడుతున్నారు, డబ్బులు కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీకు ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా సరే పైకి రానియకుండా, ప్రమోషన్ రాకుండా మిమ్మల్ని ఎలాగైనా తొక్కేద్దామని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తున్నారు. మీ గురించి చాలా రకాలుగా చెప్తున్నారు కూడా మీ బాస్కి. అంటే మీ గురించి చెడ్డగా చెప్పడము, అంటే ఎందుకంటే వాళ్ళకి మీ ప్లేస్ కావాలి. ఇప్పుడు మీకు ఏదైతే మంచి పేరు ఉందో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈర్ష్య, అసూయ అంటారు చూసారా, జెలసీ అవంతాను. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని, అది మీ ఏజ్ గ్రూపు, మీ లెవెల్లో ఉండే మనుషులు, ఓకే, మీ టీం మెంబర్స్ అవ్వచ్చు, మీతో పాటు పనిచేసే కొలీగ్స్, వాళ్ళందరూ ఏంటంటే ప్రమోషన్కి పోటీ పడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా, ఇది పాస్ట్ గురించి చెప్తున్నాను నేను, మళ్ళీ ఫ్యూచర్ గురించి చెప్తాను. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఎదుర్కొన్నారు, చాలా సమస్యలు అనేవి మీరు ఫేస్ చేశారు. ఫేస్ చేసి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు మీరు బయట వచ్చేసారు. కాకపోతే ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే ఈవెన్ దెన్ ఓకే, మీరు మరీ అధ్వాన స్థితికి వెళ్ళిపోకపోయినా, ఇంత జరిగితేనూ కూడా మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు, మీరు నిదానంగా ఉన్నారు, మీరు తప్పు పని చేయట్లేదు, మీరు వాళ్ళకి వ్యతిరేకంగా అయితే మీరు వెళ్ళలేదు. ఎందుకంటే మీరు సైలెంట్గా సౌమ్యంగానే కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్లో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, మీకు అంటే మీరే కరెక్టు అనేసి మీకు తెలుసు, మీకు ఆ గెలుపు కూడా వచ్చింది. కానీ బట్ స్టిల్ మీరు ఫైట్ చేయాలనుకోవట్లేదు అన్నమాట, మీరు సైలెంట్గా ఉన్నారు. అది మీ పాస్ట్ ప్రెజెంట్ అన్నమాట. సో ఇంత కష్టాల నుంచి మీరు ఇప్పుడు బయటపడబోతున్నారు. ఓకే, చూద్దాం మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది 4 monthsలో. మీ కెరీర్, బిజినెస్ అయితే కూడా సేమ్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీటర్స్ ఉన్నారు మీ బిజినెస్ కూడా. కాకపోతే మీ బేస్ అయితే స్ట్రాంగ్గా ఉంది, మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు మీ బిజినెస్ ఎటు వెళ్ళిపోదనమాట. మీరు ఇంకా స్టేబుల్గానే ఉన్నారు, ఇంకా మార్కెట్లోనే ఉన్నారు మీరు, ఒకవేళ ఇది బిజినెస్ అయితే కనుక. ఓకే, సరే చూద్దాము ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, వీళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది ఈ 2025, రిమైనింగ్ 2025లో కెరీర్, మనీ, మళ్ళా బిజినెస్, ఇవన్నీ ఎలా ఉంటాయి. నా పైల్ నెంబర్ 1 వాళ్ళకి 7 of Wands, Wheel of Fortune, 2 of Wands. ఓకే, సో ఇంకా రాబోయే 4 months మీకు చాలా బాగుంటుందండి. ఎందుకని చెప్తున్నా అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డివైన్ టైమింగ్ అనేది మీకు రాబోతుంది. మీ వైపుకి వీల్ టర్న్ అవబోతుంది, లక్ అనేది మీ సైడ్ రాబోతుంది. మీరైతే స్ట్రాంగ్గా నిలబడతారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు, మీ పైన మీరు వర్క్ చేస్తారు, మీకు స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేసుకుంటారు. మీరు స్ట్రాంగ్గా సెల్ఫ్ డిఫెన్స్లో నిలబడతారు. అంటే నేను కరెక్టు, నేను చేసిన పని కరెక్టు అన్నట్టుగా మీరు స్ట్రాంగ్గా నిలబడతారు. మీరు వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు అంటేనూ కూడా మీరు ఇదే జాబ్లో నేను కంటిన్యూ అవ్వాలి. సపోజ్ మీరు చాలాసార్లు అప్లై చేసి మీరు రిజెక్ట్ అయ్యింటే కూడా మీరు మళ్ళీ అదే జాబ్కి అప్లై చేస్తున్నారు, లేదంటే అదే ఎగ్జామ్ రాస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ప్రస్తుతానికి నో అని వచ్చింది. కానీ ఫ్యూచర్లో మాత్రము మీకు ఖచ్చితంగా వీల్ అనేది టర్న్ అవ్వబోతుంది, డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో దానివల్ల మీరేంటంటే ప్రాపర్ ప్లానింగ్తో చేయాలన్నమాట. నాకు ఫ్యూచర్లో ఈ 4 monthsలో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, టార్గెట్ చేసుకొని, కోచింగ్ తీసుకొని, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయబోతున్నారు. ఇంకా మరి మీకు సక్సెస్ అనేది రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు ఆ లక్ అనేది రాబోతుంది. ఇంతవరకు ఏంటంటే మీరు ఎంత కష్టపడితేనూ కూడా మీకు వేరే వాళ్ళు పాలిటిక్స్ వల్ల, లేదంటే కాంపిటీషన్ వల్ల మీకు రాకుండా పోయింది. కానీ ఈ 4 monthsలో అయితే మీరు ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారు, మీ పైన మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నాకు చాలా హార్డ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంది. మీరు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, మీరు ఏదైతే అయింది అని ధైర్యంగా మీరు నిలబడుతున్నారు. సో దానికి మీకు ఖచ్చితంగా దేవుడు కూడా, డివైన్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో దానివల్ల మీకు ఏదైతే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో టవర్ మూమెంట్, దాని నుంచి అయితే మీరు బయటపడి ఈ
కష్ట సమయం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడి మీరు లక్కీ టైం అనేది రాబోతుంది. మీరు అప్పుడు మీరు ఏమనుకున్నారో, మీకు ఏది ఏం చేస్తున్నారో సో దాన్ని ఖచ్చితంగా మీరు చేపడతారు. కాకపోతే మీరు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ వేరేది మీ లైఫ్లోకి వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, మెంటల్ పీస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. సో మీరు అనుకున్నది జరగకపోయినా కూడా మంచిది, వేరేది కూడా మంచిదే జరుగుతుంది, మీకు మంచే జరుగుతుంది అనేది మనకి ఇవాళ రీడింగ్లో వచ్చిందనమాట. ఓకే, ఇదండి ఈ షార్ట్ రీడింగ్. మీ కెరీర్ ఇలా ఉండబోతుంది అనమాట. ఈ నెక్స్ట్ 2025లో ఇలా ఉండబోతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ చేయండి మీకు ఎంతవరకు రీడింగ్ రెజనేట్ అయింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు జాబ్ గురించి చూస్తే జాబ్ అని మెసేజ్ పెట్టండి, లేదంటే బిజినెస్ అంటే బిజినెస్ అని పెట్టండి, లేదంటే మనీ అంటే మనీ అని పెట్టండి. సో దేనికి రీడింగ్ మీరు చూసారు అనే దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి 1 wordలో. ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు పైల్ నెంబర్ 2. ఒకవేళ మీ బర్త్డే 16th నుండి 31st వరకు ఉంటే గనక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2. చూద్దాము ఈ రిమైనింగ్ 2025లో మీ కెరీర్ ఎలా ఉండబోతుంది. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మనీ రిలేటెడ్ అవ్వచ్చు. మీ కెరీర్ ఎలా ఉండబోతుంది, మీ ధన సంపాదన ఎలా ఉండబోతుంది, మీ కెరీర్ ఎలా ఉండబోతుంది, మీ జాబ్ ఎలా ఉండబోతుంది, మీరు ఏ విషయం గురించి చూస్తుంటే దానికి మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు మీ గైడెన్స్ ఇవ్వండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఈ రిమైనింగ్ మంత్స్ ఆఫ్ 2025 మా పైల్ నెంబర్ 2 వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది. వాళ్ళ కెరీర్, అది జాబ్ కానీ, బిజినెస్ కానీ, ధన సంపాదన కానీ, ఏదైనా కానీ ఎలా ఉండబోతుంది మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో నేను ఇప్పుడు పాస్ట్ చూడబోతున్నాను అనమాట. ఒక పాస్ట్ చూస్తాను, తర్వాత ఫ్యూచర్ చూస్తాను. కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 9 of Pentacles. ఓకే, ఇంకొక కార్డ్ తీసి నేను స్టార్ట్ చేస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క కెరీర్ ఎలా ఉండబోతుంది 2025లో. మా వ్యూవర్స్ యొక్క రిమైనింగ్ 2025లో మా వ్యూవర్స్ యొక్క కెరీర్ ఎలా ఉండబోతుంది. ఓకే, ద స్టార్. ఓకే, సో మీకు పాస్ట్లో కూడా మీ యాక్చువల్గా ఫ్రాంక్లీ చెప్పాలంటే మీకు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మీకు తెలుసు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీకు తెలుసు. ప్లస్ స్టార్, అలాంగ్ విత్ స్టార్. సో అంటే మీరు చాలా ఫేమస్ అవబోతున్నారు, ఒక సెలబ్రిటీ లెవెల్ రాబోతున్నారు. అందరూ మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని మీ సోషల్ మీడియాని చెక్ చేస్తారు. అందరికీ ఒక క్యూరియాసిటీ అనేది వస్తుంది, మీరంటే ఇష్టం పెరుగుతుంది, మీరు అట్రాక్షన్ ఉంటుంది. సో అందరూ మీ సక్సెస్, మీ ఏ లెవెల్ అయితే ఉన్నారో హోదాని చూసి, ఇది ఓవరాల్ అనమాట. ఓకే, సో హోదాని చూసి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్, అంటే ఓ ఈ పర్సన్ ఏదో చేయబోతారు, ఏదో సాధించబోతారు అనేది అయితే జనాలకి మైండ్లోకి వెళుతుంది అనమాట. ఎందుకంటే మీ సక్సెస్, మీ ఏదైతే మీరు చేస్తున్నారో చేయబోతున్నారో కూడా దానికి మంచి రికగ్నిషన్ అనేది వస్తుంది. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, మీరు చేసేది మంచి పాపులర్ అవుతుంది బేసిక్గా. ఎందుకంటే అందరి నోళ్లలోనే పడుతుంది. అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, చూస్తుంటారు, మీరు ఎలా షైన్ అవుతున్నారు, ఎలా గ్రో అవుతున్నారు అనేది అందరికీ క్లియర్గా, విజిబుల్గా కనబడుతుంది. ఇది మీకు అప్కమింగ్లో ఈ 4 monthsలో జరగబోయేది. మీకు ఏం జరగబోతుందని మీకు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ చెప్తుంది, కానీ మీరు నమ్మట్లేదు. ఓకే, ఒకవేళ మంచి అనేది మీ ఇంట్యూషన్ చెప్తుంటే కనుక నిజంగా నేను అంత అదృష్టవంతురాలనా, అంత అదృష్టవంతున్నా, నా లైఫ్లోకి ఇంత మంచి ఆఫర్స్ వస్తాయా అని మీ ఇంట్యూషన్ ఏదో మీకు హ్యాపీనెస్ ఉంది అనమాట. అంటే మీ మనసులో ఏదో ఒక హోప్ అనేది ఉంది, ఒక ఆశ అనేది ఉంది, కానీ మీరు నమ్మట్లేదు మీ ఇంట్యూషన్ని. ఎందుకంటే పాస్ట్లో మీకు ఎన్నో జరిగి ఉంటాయి, దానివల్ల మీరు నమ్మట్లేదు. కానీ ఇక్కడ నేను చూస్తున్నది ఏమంటే కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 9 of Pentacles ఏంటంటే
మీ పాస్ట్లో కూడా మీకు పెద్దగా ఏమి అవమానాలు లేదంటే ధన నష్టాలు ఇవేమి లేవండి. మీకు పాస్ట్లో కూడా మీకు బాగానే ఉంది. కాకపోతే మీ ఈగో వల్ల, మీ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల మీరు జాబ్ మానేసి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు జాబ్ చేంజ్ గురించి చూస్తుండొచ్చు. కానీ మీరు స్టిల్ మీకు ఉండే వాల్యూ అయితే మీకు బ్రహ్మాండమైన వాల్యూ ఉందండి. మీ కరెంట్ ఆర్గనైజేషన్ కానీ, మీ పాస్ట్ ఆర్గనైజేషన్ కానీ మీరంటే వాల్యూ అయితే బ్రహ్మాండంగా ఉందండి. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే వాళ్ళకి మీరంటే గౌరవం ఉంది. మిమ్మల్ని ఒక మంచి ఇండిపెండెంట్ పర్సన్గా వాళ్ళు చూస్తున్నారు. అంటే మీరు ఏదైనా సాధించగలరు. అంటే మీలో ఉండే ఆ స్కిల్స్, మీ టాలెంట్, మీ తెలివితేటలు అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో మీకు పాస్ట్లో కూడా నాకు ఏ మాత్రం తేడా, ఇబ్బంది ఏమి కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేది ఒకటే ఏంటంటే మీ ఫ్యామిలీ వల్ల మీరు ఈ డిసిషన్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్ అయితే మీ చిల్డ్రన్ వల్ల మీరు జాబ్ మారాలనుకుంటున్నారు, కానీ భయపడుతున్నారు. నేను జాబ్ వదిలేస్తే ఎలా ఉంటుంది నా పరిస్థితి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే పరిస్థితి, మంత్లీ పేచెక్ టు పేచెక్ బతికే వాళ్ళు అయిపోయామన్నమాట మనందరూ కూడా. అదొక అడిక్షన్ అన్నట్టు. పేచెక్ టు పేచెక్. ఒక్కసారి మనకు ఆ శాలరీ రాలేదు అంటే ఇంకా టెన్షన్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. అమ్మో నాకు డబ్బులు లేవు, నేను ఎలా బతుకుతాను ఇంకా అన్నట్టుగా అయిపోతుంది మీకు. కానీ దానివల్ల ఏంటంటే మీరు బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నారు. అరే నేను ఒక ఫ్యూ మంత్స్ నాకు శాలరీ లేకపోతే కూడా నేను ఇంకేదైనా పెద్దగా బిజినెస్ కానీ ఇంకేదైనా మంచిగా చెయ్యొచ్చు కదా అనే ఆలోచన అనేది రావట్లేదు. ప్రస్తుతం ఉండే ట్రెండ్లో ఏంటంటే ఆఫ్టర్ పాండమిక్ చెప్తాను నేను, జనాలు భయపడి వణికిపోతున్నారు. ఎందుకంటే పాండమిక్లో ఎన్నో లైఫ్లు పోయినాయి, మళ్ళీ ఎన్నో జాబ్స్ పోయాయి. సో ఆ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకోసారి జాబ్ పోతుంది అనేసరికి జనాలకి టెన్షన్, యాంగ్జైటీ. కానీ మీ పాస్ట్లో అయితే నాకు ఏమాత్రం ఏం తేడా లేదండి. అది మీ సెల్ఫ్ డెసిషన్. ఈ జాబ్ మారాలి, మీకు జాబ్ ఏం పోలేదు, వాళ్ళు ఎవరు తీసేయలేదు మిమ్మల్ని. అది మీ సెల్ఫ్ డెసిషన్ వల్ల మీరు వదిలేశారు. స్టిల్ మీరు అదే ఇండిపెండెంట్గా ఉన్నారు. మీరు హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే మీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కోరుకున్న జాబ్ వస్తుందా రాదా, లేదంటే మీరు కోరుకున్న బిజినెస్ మీరు సక్సెస్ అవుతుందా లేదా అనేది మీ క్వశ్చన్. ఇప్పుడు దానికి కూడా మనం ఆన్సర్ చూసేద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఇంకా మిగిలిన 2025 మంత్స్లో మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ యొక్క కెరీర్ ఎలా ఉండబోతుంది, అది జాబ్ అయినా బిజినెస్ అయినా ధన సంపాదన అయినా ఎలా ఉండబోతుంది మాకు దయచేసి గైడెన్స్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, ద డెవిల్, మళ్ళా కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మనకి యాక్చువల్గా నేను 3 కార్డ్స్ తీద్దాం అనుకున్నానండి, 4 కార్డ్స్ వచ్చాయి. సో మీరైతే మంచి పొజిషన్లో చూసారా. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్స్ కింగ్స్ తప్ప మీకు ఏమి రావట్లేదు. అంటే మీరు మంచి పవర్లో ఉన్నారండి. ఇంకా ఐ డోంట్ నో అంటే మీరు ఈ రీడింగ్ ఎందుకు చూస్తున్నారంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీకు ఈ ఫ్యూచర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. 10 ఆఫ్ కప్స్ కంప్లీషన్. మీకు ఏదైతే మీరు ఇప్పుడు అప్కమింగ్ 4 మంత్స్లో అది బిజినెస్ కానీ జాబ్ కానీ అవ్వచ్చండి. ఇంకా అందులో లైఫ్ లాంగ్ మీరు ఉండిపోతారనమాట. అంటే ఇది లాంగ్ టర్మ్ ఫ్యూచర్ చూపిస్తూ ఉంది. ఇక్కడ 2 కింగ్స్ ఉన్నారు, ఒక క్వీన్ కూడా ఉంది. అసలు టోటల్గా చూస్తే కనుక 2 క్వీన్స్ 3 కింగ్స్ కనిపిస్తూ ఉన్నారు నాకు. కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు మంచి పవర్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రాబోయే దాని మీద కూడా మీరు చాలా అబ్సెషన్ అనమాట. చాలా ఓవర్ థింకింగ్, అబ్సెషను, అంటే ప్లాన్స్ అనమాట. విపరీతమైన ప్లాన్స్ ఉన్నాయి, ఇలా చేయాలి అలా చేయాలి. ఒకవేళ మీరు జాబ్లో ఉంటే కనుక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేయడానికి, మీరు ముందుకు వెళ్ళటానికి మీరు రకరకాల ఐడియాస్ వేస్తారు. దానివల్ల మీకు ఒక్కోసారి హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉందండి. అది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట. అసలు ఈ 4 మంత్స్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మెయిన్ బేసిక్గా నాకు ఇక్కడ డబ్బు, పవరు, రికగ్నిషన్ కనిపిస్తూ ఉందండి. అంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. డబ్బులు ఉంది, పవర్ ఉంది, రికగ్నిషన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. ఓకే, కానీ దానికి మీకు ఇంకా అంటే నమ్మకం కలగట్లేదు. మీ పైన మీకే నమ్మకం లేదు. నేను ఇంత బాగా చేయగలుగుతానా, నేను ఇంత డబ్బులు సంపాదించగలుగుతానా, నేను ఇలా సక్సెస్ అవ్వగలుగుతానా అనేది మీకు మీరే కొంచెము ఎక్కువగా డెవిల్ థింకింగ్ అనమాట. అంటే కొంచెం గ్రీడ్ కూడా ఉందండి, నేను చెప్పడం మర్చాను. ఒకవేళ మీరు బిజినెస్ కానీ చేస్తున్నట్లయితే కనుక, ఒక జాబ్ కూడా అయింటే కనుక మీకు ఇన్సెంటివ్స్ గట్రా ఉంటే ఇంకా కావాలి అనేది గ్రీడ్ పెరుగుతుంది మీకు.
అంటే మీకు డబ్బులు వస్తుంటాయి, కానీ మీకు ఇంకా ఇంకా కావాలి అనే గ్రీడీనెస్ అయితే నాకు ఈ 4 monthsలో కనిపిస్తూ ఉంది. కానీ మీకు సక్సెస్ ఉంది, మీరు నిలబడతారు, మీ కాళ్ళపైన మీరు నిలబడతారు. మీరు ఎవరు కూడా నన్ను క్వశ్చన్ చేయొద్దండి, మేడం ఫైల్ నెంబర్ 1కి ఓన్లీ మీరు 3 కార్డ్స్ తీశారు, ఫ్యూచర్కి ఇక్కడ 5 కార్డ్స్ వచ్చినాయంటే ఆ కార్డ్స్ అలాగా నాకు అంటే చెవులో చెప్తున్నాయన్నమాట, తీ అన్నట్టుగా. చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయో. సో మీ ఫ్యూచర్కి అయితే ఏ ప్రాబ్లం లేదండి. ఈ 4 monthsలో మీకు ప్రశాంతంగా ఉంటుంది, మీకు ఏదైతే మీరు కోరుకున్నారో అది జరుగుతుంది, పబ్లిక్ రికగ్నిషన్ ఉంటుంది, అందరూ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, మీ అందరూ మిమ్మల్ని క్లాప్స్ చేసి అప్రిషియేట్ చేస్తారు. చాలా మంచి రీడింగ్ అయితే వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ఫైల్ నెంబర్ 2 మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ప్లస్ అలాగే మీరు జాబ్ కోసం చూస్తే జాబ్ అని రాయండి, లేదంటే మనీ అంటే మనీ అని రాయండి, లేదంటే బిజినెస్ అంటే బిజినెస్ అని రాయండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. అసలు మీకు చెప్పాల్సిన విషయం ఏమీ లేదండి ఫైల్ నెంబర్ 2, ఎందుకంటే అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. మరి ఓకే, మీ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు నమ్మాలి. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మాలి. ఈ టైమింగ్స్కి చాలా పాజిటివ్గా ఉండాలి. మీ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంటే కనుక మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు, ఏ ప్రాబ్లం లేదు. కింగ్ అండ్ క్వీన్ హోదాలో ఉంటారనమాట. ఓకే, మీరు యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో ఉంటే ఆ కంపెనీ గ్రోత్కి మీరు బాగా ఉపయోగపడతారు. దానివల్ల మీకు డబ్బులు వస్తాయి, రికగ్నిషన్ వస్తుంది. ఓకే, ఇదండి ఫైల్ నెంబర్ 2. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కినట్టయితే నా రీడింగ్స్ అనేవి మీకు ఇమీడియట్గా మీకు వస్తాయి అన్నమాట, మీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.